వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సుప్రీంకోర్టు కూడా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎట్లా మాట్లాడతారు? సరికి వెనక్కు తగ్గి ఇప్పుడేమో ఇది తీసుకొస్తారు, అసలు నెయ్యే లేదంటారు, లేదా కొంచెం నెయ్యి ఉంది మిగిలిందంతా పామాయిల్ ఇది కలిపినారంటారు. ఇది ఇర్రెస్పాన్సిబిలిటీ పీక్. అసలు దానికి సంబంధించి మిగిలినవన్నీ నువ్వు ఏ బేసిస్ మీద ఉన్నాయంటే దానికి సమాధానం లేదు. పోనీ ఈ కంపెనీలు ఆకాశంలో చూపిపడినాయి, నీ హయాంలో కూడా ఉన్నాయంటే దానికి సమాధానం లేదు. పోనీ రేట్లకు సంబంధించి అంతకుముందు ఏమైనా నువ్వు 1000 రూపాయలు 2000కి తీసుకుంటున్నావా, ఇప్పుడు 300 అనేది వైబిలిటీ కాదనడానికి దానికి సమాధానం లేదు. ఇదే 319 కాకుండా ఒకవేళ 700కి చేసింటే ఒకేసారి ఇంత పెంచినారు కాబట్టి ఎంత కమిషన్ దాన్ని కూడా నిండొచ్చు. అంటే ఏదన్నా యాపిల్ టు యాపిల్ కంపేర్ చేయడమో ప్రాతిపదిక పెట్టుకొని చేయడమో జరగాలి. పరకామణి కేసులో 75,000 రూపాయల డాలర్లు రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడిన వ్యక్తి వాటితో పట్టుబడినాడు. దానికి సంబంధించి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యి కేసు వెనక్కు తీసుకునేందుకు బదులుగా 14 కోట్ల పైగా రూపాయల విలువ గల ఆస్తులు టీటీడీకి ఇచ్చాడనేది ఈరోజు కేసు. అది సాంకేతికంగా కరెక్టా తప్ప దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. క్వశ్చన్ చేయొచ్చు దాన్ని, కోర్టు ఈరోజు దాంట్లో కూడా వేలు పెట్టేది. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అక్కడ జరిగిన దానికి సంబంధించి అది సాంకేతికంగా తప్పు అయితే ఎవరు ఆన్సర్ ఇవ్వాలో దాన్ని చూడవచ్చు. బట్ దీనివల్ల ఎవరన్నా బెనిఫిట్ పొందారా? దానికి సింపుల్ ఒకటే, ఏది ఎవరి పేరు మీదన్నా రవికుమార్ అనే అతను కానీ ఆ వ్యక్తి ఎవరైతే